డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ ఉంటే అక్కడ సంచలనాల కొరత ఉండదు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. ఎన్నికల ప్రచార సమయంలో తాను చేసిన వాగ్దానాల అమలుకు ఆదేశాలు ఇస్తూ ఎడాపెడా సంతకాలు చేశారు. అయితే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అమలు కావాలంటే చాలా తతంగమే జరగాల్సి ఉంటుంది. 2021లో ట్రంప్ ఓటమి జీర్ణించుకోలేని ఆయన అనుచరులు అమెరికా అధికార కేంద్రం క్యాపిటల్ హిల్స్పై దాడి చేసిన విషయం తెలిసిందే. వారిపై పెట్టిన కేసుల్లో 1600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలన్నది నిర్ణయించారు. అలాగే ప్యారిస్లో జరిగిన వాతావరణ మార్పు ఒప్పందం పైన కూడా అమెరికా వైదొలుగుతుంది. బ్రిక్స్లో సభ్యత్వ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతదేశాన్ని కూడా బాగా ప్రభావితం చేస్తుంది. వీటన్నిటికంటే భారతీయులకు ఆందోళన కలిగించే అంశం మరొకటి ఉంది. సరైన వలస పత్రాలు లేకుండా అమెరికాలో నివసించే వారికి, తాత్కాలిక వీసాల మీద అమెరికాలో ఉన్నవారికి పుట్టిన సంతానానికి భవిష్యత్తులో అమెరికా పౌరసత్వం లభించదు. ఆ పౌరసత్వాన్ని అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ద్వారా దఖలు పరిచారు. అయితే ఈ వివాదం తప్పకుండా కోర్టులకు వెళుతుంది. సెనేటు, కాంగ్రెస్ ఇవన్నీ చర్చించి రాష్ట్రాలలో 3వంతు యాక్సెప్ట్ చేస్తేనే అది అమల్లోకి వస్తుంది. మెక్సికో దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించి అక్రమ వలసలను అరికట్టాలని కూడా ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్ ప్రమాణ స్వీకార సమయంలో టెక్నాలజీ దిగ్గజాలైన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్బెర్గ్లు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని భారీగా కుందించి వేసి సమర్థత పెంచుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా ప్రజలు అన్ని రకాల వలసలను పూర్తిగా వ్యతిరేకించడం వల్లనే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. కరోనా తర్వాత అమెరికాలో వలస వచ్చే వారిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సరైన పత్రాలు లేకుండాను తాత్కాలిక వీసాలతో ఉన్నవారికి అమెరికాలో కన్న సంతానానికి అమెరికా పౌరసత్వం ఇవ్వవలన నిర్ణయం వల్ల ఇండియాకు చెందిన వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికాలో మొత్తం 7,25,000 మంది ఈ తరగతికి చెందిన వారు ఉన్నారు. వారిలో మెక్సికోన్లు అగ్రస్థానంలో ఉంటే ఎల్ సాల్వడార్ నుంచి వచ్చిన వారు తర్వాత స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఇండియా ఉంది. అమెరికాకు తిరిగి అగ్రస్థాయి తెచ్చేందుకు విధాన నిర్ణయాల్లో ఇంగిత జ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించేందుకు ట్రంప్ నడుం కట్టారు. సిలికాన్ వ్యాలీలో ఉన్న కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో 3/2 మంది దక్షిణాసియా లేక ఆసియా దేశాలకు చెందిన వారే. ఈ వాస్తవం అమెరికన్లకు ఇబ్బంది పెడుతున్నది. ట్రంప్ పాలనలో దీనికి ఫుల్ స్టాప్ పడవచ్చు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో మంతనాలు జరుపుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ వలసలు బదులు సక్రమ వలసలను ప్రోత్సహించడానికి 2 దేశాలు సంయుక్తంగా ప్రయత్నించవచ్చు. అమెరికాలో భారతీయ బ్లూ కాలర్ వైట్ కాలర్ సిబ్బందికి అపారమైన డిమాండ్ ఉన్నది. అంటే ఇండియన్స్ని మోడల్ ఇమిగ్రెంట్స్గా వ్యవహరిస్తారు. అందువల్ల దీన్ని రేషనలైజ్ చేసి మరింత మంది భారతీయులు అమెరికాకు వెళ్ళటానికి వీసాలు అధికారికంగా జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి సవాలులోనూ కొన్ని అవకాశాలు వస్తాయంటారు కదా. ఇప్పుడు ఇండియాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఇండియా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.